హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకుని. ఈరోజైతే నేను మీ ముందుకి వీడియో రూపంలో వచ్చేసానండి. ఏంటంటే అది నేను ఇక్కడ చూస్తున్నారు కదా, మీషోలో బుక్ చేశానండి. వుడెన్ గెరెట్లు, అదే చెక్క గెరెట్లు అండి. అవి నాకైతే బాగా నచ్చినాయి. ఇంతకుముందు ఒకసారి అలాగే బుక్ చేస్తే అవి ఏమైపోయినాయో మిస్ అయిపోయినాయండి ఇల్లు మారేటప్పుడు. అందుకనేసి దొరుకుతాయి 2 నాళ్ళు వెయిట్ చేశాను, కానీ దొరకలేదు. అందుకనే ఇవి మరలా పెట్టాను నేను. చాలా బాగున్నాయి, రేట్ కూడా మనకి రీజనబుల్ రేట్లేనండి అని నాకైతే నచ్చినాయి. మీరు చూసిన తర్వాత ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి, ఓకేనండి. ఇప్పుడు మనం ఇంకొకటి ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో చూసారు కదా, ఇది ఎగ్స్ పెట్టుకోవడానికి అన్నమాట అండి. ఎగ్స్ బాక్స్ అనమాట. మనకి ఫ్రిడ్జ్లో ఇస్తారు ఎగ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ రూపంలో. కానీ ఇదైతే నాకు బాగుంది అనిపించి నేను మీషోలో పెట్టానండి. ఇది కూడా మీకు చూపిస్తాను, ఎలా ఉందో మీరే చూసి చెప్పండి, నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, మర్చిపోకండి, ఓకేనండి. ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఇది చూద్దామండి. ఇదైతే ఓపెన్ చేయలేదు, ఇవైతే నేను ఓపెన్ చేసి చూసానండి. ఇవి మీకు చూపిస్తాను. చూస్తారు కదా, మీ ఎదురుగానే తీస్తున్నాను. నాకు ఎందుకో చూడగానే నచ్చిందండి, అందుకనేసి నేను తీసుకున్నాను. చూడండి, బాక్స్ బాగుంది కదా. మనం ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలన్నా ఇది దీంట్లో పెట్టుకుని తెచ్చుకుంటే మనకి సేఫ్టీగా ఉంటాయి అనుకున్నాను నేనైతే, అందుకని తీసుకున్నానండి. ఫ్రిడ్జ్లో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు కదా. చూడండి, కాస్ట్ కూడా తక్కువేనండి, అందుకే తీసుకున్నాను. చూడండి ఏంటంటే 3, 4, 5, 6. చూడండి, బాగుంది కదా. ఇది మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఈ లైన్ 6 ఉన్నాయండి. మొత్తం ఇలాగే 4 లైన్లు ఉన్నాయి. అంటే 6 4 24, కరెక్టే కదండి. 6 4 24 కావాల్సి లెక్క పెడతారు చూడండి. 1 2 3 4 5 6. ఇవి 6, ఇవి 6 12, ఇవి 6, ఇవి 6 12 12 24, కరెక్టే కదా. 6 4 24 ఇదండి. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరేమంటారండి? చూసారు కదా, ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చండి. ఇలాగా మనకి తెచ్చిన వెంటనే కడిగేసి ఎగ్స్ ఇందులో పెట్టేసుకుంటే బాగుంటుంది. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళడానికి బాగుంటుందండి ఇది, ఓకేనండి. ఇదైతే ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనండి. ఇంకా రెండవదండి, వుడెన్ గెరెట్లు. చూడండి ఎన్ని వస్తున్నాయి చూడండి లోపల నుంచి, చూసారా. ఇది మనకు తెలిసిందే కదా, అట్లు తీసుకోవడానికి అట్ల ముళ్ళు. అలాగే ఇది ఆయిల్ ఏమన్నా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు. అలాగే అన్నం కలుపుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి ఇది. చూసారు కదా, ఇది రెండోది. ఫస్ట్ ఇది రెండోదండి. ఇది కూడా మనం ఏదైనా కలుపుకోవడానికి పిండి వంటలకు కూడా పనిచేస్తుందండి. చూసారా, కొంచెం కొంచెం వండుకుంటాం కదా పిండి వంటలు, చలివిడి అది చేసుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. స్ట్రాంగ్గానే ఉందండి, చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో. వీటి కాస్ట్ నేను చెప్పలేదు కదా, లాస్ట్లో మీకు చెప్తాను. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇది కూడా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు, కర్రీస్ చేసుకున్నప్పుడు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కన్నాలు కూడా ఇచ్చారు, చూసారు కదా. చూడండి, ఇది చూసారా, చాకు టైప్లో ఇచ్చారు. ఇలాగా ఏమన్నా కట్ చేసుకోవడానికి, కర్రీస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది అన్నం గరిటె అన్నమాట, అన్నం వడ్డించుకోవడానికి.
చూసారు కదండి. మీకు లెక్క పెట్టలేదు, నేను 1, 2 చెప్పాను, మొత్తం అన్నీ లాస్ట్లో చెప్తాను. ఇది చిన్న స్పూను, చూసారు కదా, పచ్చళ్ళు అవి వేసుకోవడానికి బాగుంటుంది కదా ఇది. ఇవ్వండి. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం ఎన్ని వచ్చినాయో. చూసారు కదండి. 1, 2, 3, 4, 5, 6, 7 గరిటెలు వచ్చాయండి మనకి. ఈ 7 గరిటెలు ఎంతో తెలుసండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా తక్కువ, మనకి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి, కానీ స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. చూసారు కదా మీరే, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీటిని పెట్టాలనేసి, మిస్ అయినాయి కదా, తర్వాత పెట్టలేదు, అట్లా ఇప్పుడు పెట్టానండి. నాకైతే ఇవి ఆన్లైన్లో వచ్చినవి, నిన్న వచ్చినాయి, ఈరోజు వీడియో చేస్తున్నాను మీకు. బాగున్నాయి కదా, చూస్తున్నారు కదండి. ఎగ్ బాక్స్ ఇది 129 ఉంది, చూసారు కదా. 4.2 ఇచ్చారు రేటింగు, నేనైతే 5 ఇచ్చేస్తానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా అన్నమాట. చూసారు, క్యాష్ ఆన్ డెలివరీ అయితే 129 అండి. అదే ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి మీకు ఇంకా తగ్గుతుంది. వుడెన్ గరిటెలు చూసారు కదా, ఇవిగానండి. సేమ్ మనకి ఇక్కడ పిక్చర్ ఎలా అయితే వచ్చిందో అలాగే ఉన్నాయి మనకి. చూడండి, కాస్ట్ చూసారు కదా, 3.9 ఉంది. నేనైతే 5 ఇచ్చేస్తానండి రేటింగు. నాకైతే బాగా నచ్చినాయి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, యాజ్ ఇట్ ఈజ్ మనకి అలాగే వచ్చాయి. చూసారు కదా ఇక్కడ ఎలా ఉన్నాయో అలానే వచ్చినాయండి సేమ్. ఇంకా దీని కాస్ట్ అయితే 117. బాగున్నాయి కదండి. మీకు ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి ఇంకా కొంచెం తగ్గుతుంది. చూసారు కదండి, మీకు నచ్చేయని అనుకుంటున్నాను నేను. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఇవి నేను కావాలనే పెట్టుకున్నాను. చూడండి, స్ట్రాంగ్గానే ఉంది బాక్స్ కూడా. మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి కొంచెం తగ్గుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి ఒక 10 రూపీస్ 12 రూపీస్ అలా తగ్గుతుందండి. అందులో చాలా తక్కువ కదా. ఎలా ఉన్నాయండి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.